తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ మాధవి మత ప్రచారం చేస్తున్నారని ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ హిందుత్వ సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులకు మార్కులు తక్కువ వేస్తామని భయపెట్టి మరీ అన్యమత ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ మాధవిపై కాలేజీ ప్రిన్సిపల్ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగిన హిందుత్వ సంఘాల నాయకుల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి నగరంలో పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత ప్రచారం నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్ను వెంటనే డిస్మిస్ చేయాలంటూ తిరుపతిలో ఈ యొక్క పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా హిందుత్వ సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. తిరుపతి వేదికగా శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో మత ప్రచారం చేస్తున్నటువంటి లెక్చరర్ను డిస్మిస్ చేయాలంటూ హిందుత్వ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనానికి ఎదురుగా ఉన్నటువంటి ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట హిందుత్వ సంఘాలు ఈరోజు ఆందోళన చేపడుతున్నాయి. కాంట్రాక్ట్ లెక్చరర్ను వెంటనే డిస్మిస్ చేయాలంటూ వారంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. అసలు ప్రధాన కారణం ఏంటి? ఒక హిందువుగా ఉద్యోగంలో చేరి ఈ రోజున ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆమె మత ప్రచారం చేయడం నిస్సిగ్గుగా పిల్లలందరూ కూడా మైనర్లు క్లాస్ రూమ్ లోకి వచ్చి విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి ఒక లెక్చరర్ గా ఈమె ఉద్యోగం చేస్తూ వచ్చి ఇక్కడికి వచ్చి మత ప్రచారం చేస్తోంది. ఒక తిరుపతి లాంటి అది టీటీడీ ఏడీ బిల్డింగ్ ముందు ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనే ఈమె ఈ విధంగా మత ప్రచారం చేస్తుందంటే గతంలో పనిచేసిన చోటంతా కూడా ఈమె ఏ విధంగా మత ప్రచారం చేసిండాలి, ఆ పిల్లల్ని ఏ విధంగా ప్రలోభ పెట్టిండాలి, మార్కులు వేస్తామని చెప్పి పిల్లల్ని భయపడిచ్చి మార్కులు మీకు వేస్తాము, మీకు అటెండెన్స్ లేకపోతే మేము వేస్తామని చెప్పి వాళ్ళని ప్రలోభ పెట్టి ఆశ పెట్టి పిల్లలు మైనర్ అయినటువంటి పిల్లల్ని భయపెట్టి వీళ్ళు మత ప్రచారం చేస్తూ మత మార్పిడులు చేస్తున్నారు. దీన్ని కేవలం వాళ్ళ కండకవరం చర్యగానే చూడాలి. అంతేకాకుండా వాళ్ళు ఇంతకు తెగిస్తున్నారు అంటే మత ప్రచారం చేసుకోవడానికి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నే వాడుకుంటున్నారంటే వాళ్ళు మత ప్రచారం ఏ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో చేయాలని ఫిక్స్ అయినారో మనకు అర్థమవుతా ఉంది. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం మెయిన్ బిల్డింగ్ ఆపోజిట్ లో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనే ఈ విధంగా జరుగుతోందంటే మిగతా దగ్గరలో ఏ విధంగా జరుగుతుందో మనం ఒక అంచనాకు రావచ్చు. ఇప్పుడు ఈ పొద్దు ఆమెను సస్పెండ్ చేసి వి మస్ట్ మేక్ ఎన్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ ఇట్లాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది మనము ఒక ఎగ్జాంపుల్ గా ఈమెను సస్పెండ్ చేసి ఈమె మీద మనము ఆంక్షలు విధించి నిరూపించుకోవాలి. కఠిన చర్యలు ఉక్కుపాదంతో మోపాలని చెప్పేసి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఈ రోజు ఏడీ బిల్డింగ్ ఎదురుగా ఇక్కడ గవర్నమెంట్ కళాశాలలో ఈ రోజు ఆమె ఇంత ఇదిగా చెప్తాందంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు? తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఈ మారి చేయడం చాలా బాధాకరణం. దయచేసి గవర్నమెంట్ గాని టీటీడీ గాని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన ప్రతి ఒక్కరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుని వీళ్ళు సస్పెండ్ చేయాలి. చేయని పక్షంలో పెద్ద ఎత్తున దిగి లాస్ట్ టైం మరి ఏదో నిరసన చేస్తే వదులుతామనుకుంటే మాత్రం మీరు పొరబడినట్టే. ఈసారి మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరినీ సస్పెండ్ చేసి మాకు తగిన న్యాయం జరిగేదాకా కూడా మేము దీన్ని వదిలిపెట్టమని కూడా తెలియజేసుకుంటున్నాం. మన రాముడు పుట్టిన దేశంలో మనం పుట్టాము, వేదాలు పుట్టిన దేశంలో పుట్టినాము. మనం అంతా ఐక్యతతో ఇలాంటి వాళ్ళని అరికట్టకపోతే ఇంకా ముందు చాలా మంది మార్పిడి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. పెద్దలంతా చర్యలు తీసుకోవాలి. చదువుకున్న వాళ్ళంతా ఉన్నారు. తిరుపతిలో ఎస్వి పాలిటెక్నిక్ కళాశాల వేదికగా జరుగుతున్నటువంటి అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి బాధ్యులైన ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్ మాధవిని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తమంతా కూడా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.